తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను పెంచుకున్న బీజేపీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీటు నుంచి పోటీపై కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలోని 17 స్థానాలకు గాను 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఆ పార్టీ అధిష్టానం లెక్కలు వేసుకుంటుంది. యువతకు అవకాశం ఇస్తే పార్టీలోనూ జోష్ పెరుగుతుందని మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయడానికి పార్టీ నాయకుడు రామ్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలని కృష్ణధర్మ పరిషత్ వ్యవస్థాపకులు అభిషేక్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేశారు. అయితే అభిషేక్ గౌడ్ చేసిన విజ్ఞప్తిపై లక్ష్మణ్ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు. బహుశా సమయం వచ్చినప్పుడు అధిష్టానం ముందు ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇదివరకే తాను మల్కాజ్గిరి టికెట్ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ఈటెల రాజేందర్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి అధిష్టానం ఈటెల పేరును పరిశీలిస్తుందా లేక మరో ఆలోచన చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.